ఈ రోజున బీసీ ఏదైతే ఆర్ కృష్ణ గారు సంఘానికి సంబంధించి బీసీ మీటింగ్ చేశారో దానికి అధ్యక్షత వహించినట్టు గణేష్ భవానీ గారికి, అలాగే నాగేశ్వరరావు గారికి, రవీంద్రకి, రాజుకి, అలాగే భగవాన్ గారికి, నాగమణి గారికి, మీటింగ్ ముందున్న సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గణేష్ భవానీ గారు మాట్లాడుతూ ఒకటే రిజర్వేషన్ 50% రిజర్వేషన్స్ మాట్లాడారు. అది ఆల్రెడీ ఏదో తెలంగాణలో 42%తో ఎంతో తీసుకొచ్చే దాన్ని కోర్టు కూడా ఆఫ్ చేయించడం జరిగింది. రెండోదేమో మన కమ్యూనిటీస్కి సంబంధించి పదవులు ఇవ్వడంలో కానీ అనేది ఒకటి మాట్లాడారు. మూడోదేమో మన పెద్ద ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కమ్యూనిటీకి సంబంధించి 50 సంవత్సరాలకే పెన్షన్ స్కీమ్ ఒకటి మాట్లాడడం జరిగింది. అన్నీ కూడా అక్కడ మాట్లాడే అన్నీ కూడా యథార్థాలు. ఎందుకంటే 50% మనకి ఇవ్వాలని కలిగి దానికి చాలా లొసుగులు ఉన్నాయి. అవన్నీ ఆయనకి తెలుసు, మనందరికీ తెలుసుకున్న విషయమే. ఎంత మనం ముందుకెళ్ళాలని అనుకుంటామో ఈ రాజకీయ పార్టీల ద్వారా అంత వెనకాలే ఉంటాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పుడు మామూలుగా వస్తాం, కానీ తర్వాత ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం. అక్కడికి వచ్చేటప్పటికి మాది తెలుగుదేశం పార్టీ, మాది వైసీపీ, మాది సిపిఎం, సిపిఐ అనేసి అక్కడ ఎక్కడికక్కడ వెళ్ళిపోతాం. అందుకే మనం నరసాపురం నియోజకవర్గంలో 60-70 వేల మంది మనం బీసీలు ఉన్నా ఇక్కడ వేళ 20-25 మందితో మీటింగ్ పెట్టుకున్నాం. అంటే కారణం ఏంటంటే ఇవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ బీసీ మీటింగ్లోకి వెళ్తాడేమో నాకు పదవడేమో నాకు భయం. ఇంకొకటి నేను నా 50 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది, ఈ టైంలో ఇటువంటి వీటిల్లో చూస్తే నన్ను పక్కన పెట్టేస్తారేమో ఇంకొకటి భయం. ఇటువంటి చాలా వరకు చూస్తూ ఉన్నాం. మేమైతే ధైర్యంగానే వస్తూ ఉంటాం, పదవితో సంబంధం లేకుండా మనం వస్తూనే ఉంటాం. కానీ చాలామంది రాకపోవడానికి కారణం ఏంటంటే ఇదే దీనికి సంబంధించిన మీటింగ్ గతంలో మనం ఎక్కడేసాం, మన తెలగ కళ్యాణ మండపం కాదు, లయన్స్ కళ్యాణ మండపంలో వేసాం. ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? 19 వేసాం. అంటే మనం ఒక మీటింగ్ వేసిన తర్వాత మంత్లీనా లేకపోతే ఇప్పుడు ఈవేళ మన రాజునో ఎవరినో ప్రెసిడెంట్గా చేసి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని డెవలప్ అవ్వాలంటే మనం మంత్లీ మీటింగ్ వేసుకుంటూ ఉండాలి. కానీ ఈ రోజున ఈ మీటింగ్కి మనందరం వచ్చాం. అదే ఒక నెల తర్వాత ఇంకో మీటింగ్ వేస్తే మనం కాకుండా వేరే వాళ్ళు వస్తారు. మనం అంటే నేను చూస్తున్న విధానం చెప్తున్నాను, అంటే మిమ్మల్ని డిస్క్రైబ్ చేయడం కాదండి. కానీ మన బీసీల దగ్గర ఇప్పుడు మనల్ని వెనకబడిన తరగతులు బీసీ అని ఎందుకన్నారంటే మన విధానాలే వెనకబడిపోయి ఉంటున్నాయి. ఈ విధానాలు వెనకబడిపోయి ఉండటం వల్ల మనం ఎప్పుడు కూడాను వెనక బెంచీలో కూర్చోవటం, వెనకాల కూర్చునే పరిస్థితులే. ఏదైనా ఉంటే గట్టిగా మాట్లాడతాం, ఎదిరిస్తాం, దెబ్బలాడతాం. మనం దెబ్బలాడిన వెంటనే తీసుకొచ్చి వెనకాల షెడ్లో పడేస్తాడు. మళ్ళీ ఎదరికి రావడానికి మళ్ళీ ఇంకొక 1-2 సంవత్సరాల్లో పడుతుంది. ఈ విధంగా మనం వెనకబడిన తరగతులుగానే ఉంటున్నాం. కానీ నిజంగానే వేళ నరసాపురం నియోజకవర్గంలో అదృష్టం ఏంటంటే ఒక బీసీకి ఎమ్మెల్యే రావడం అంటే చాలా అదృష్టం. అదేవిధంగా మన గణేష్ గారు వచ్చినట్టు నిజంగా ఆయన మంచి పాయింట్ క్యాచ్ చేశాడు ఆయన. ఎందుకంటే నా దగ్గర చాలామంది వస్తున్నారు, మనోడానికి గెలిపించేస్తాం, ఇతను మనం ఎంతంటే పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అతను పట్టించుకోవాలంటే అతను జనసేన అనే పార్టీ ఏ కులానికి సంబంధించింది? ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సీట్ని నరసాపురం నియోజకవర్గం కాపులకి పంచుకోట. అటువంటి కోటలో ఒక అగ్నికుల క్షత్రియుడిని నిలబెట్టించాడంటే పవన్ కళ్యాణ్ హ్యాట్సప్ చెప్పాలి కదా. అటువంటి దాంట్లో పెట్టినప్పుడు ఇతను ఎంతమందిని నరుకు రావాలి? ఇప్పుడు నిజంగా నేను ఒకసారి ఆలోచిస్తూ ఉంటే అతను మొండోడు కాబట్టి ఆ విధంగా ఎదరికెళ్తున్నాడు అనిపిస్తుంది నాకు. అదే ప్లేస్లో మనం ఉంటే గొడవలు జరుగుతాయి. ఆ విధంగా అతను ఒక్కో స్టెప్ వేసుకుని వెళ్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఏమి రోడ్లు బాగోలేదు, శానిటేషన్ బాగోలేదు ఏంటి అనేసి రెండో విషయం కూడా మనం వింటున్నాం. ఈవేళ ప్రభుత్వం దగ్గర అంతకుముందు గత ప్రభుత్వం చేసిన అప్పులు 30 సంవత్సరాల వరకు తాకట్టు పెట్టేసింది ఆంధ్ర రాష్ట్రం. 30 సంవత్సరాల వెనకాల మన తర్వాత తరం వాళ్ళు కూడా అప్పులు అంటగట్టి వెళ్ళింది. అటువంటి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చేసే కృషి మామూలు చిన్న విషయం కాదు. ఎన్ని తిప్పలు పడుతున్నారో నిజంగా మాలాంటి కార్యకర్తలనే వదిలేసాడు అతను, ప్రజలనే పట్టుకుని వేలాడుతున్నాడు. ఈవేళ ఏదన్నా ఐటీ కంపెనీలు రావాలన్నా, ఇండస్ట్రీ పరంగా డెవలప్ అవ్వాలన్నా, ఏమి చేయాలన్నా సరే తండ్రి కొడుకు ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిపి చేసి విధానం చూస్తుంటేనే మనకు ఆశ్చర్యం వేస్తుంది. మేమైతే వెళ్ళి దెబ్బలాడదాం అనుకుంటాం. ఎందుకు మమ్మల్ని ఏమో మొత్తం రాష్ట్రాలన్నీ తిప్పించో ఏ పదవి లేకుండా గాల్లో పెట్టామని దెబ్బలాడాలనిపిస్తుంది. కానీ వాళ్ళు ప్రజల కోసం చేసే కృషి చూస్తుంటే నిజంగా మనం పోయాం కానీ ప్రజల కోసం పనిచేస్తున్నారనేసి అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా చేసుకెళ్తున్నారు. అందులో భాగంగానే నరసాపురం నియోజకవర్గంలో ఏదైనా డెవలప్ చేయాలంటే
ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాలంటే మనం రోడ్డు బాగోదు, ఆ రోడ్డు కూడా ఆయన ఎంచుకోడు. ఆయన ఆఫీస్కి వెళ్ళాలంటే రోడ్డు పడవలు వేసుకెళ్ళే పరిస్థితిలో ఉంది. నేనే స్వయంగా ఇంటికి వెళ్ళి చెప్పాను, ఏంటి నాయకుడు ఈ పరిస్థితులు ఏంటి ఇలాగ ఉంటే అందరూ బాధపడుతున్నారంటే, ఏం చేస్తాం మనం, అక్కడ సొమ్ము లేదు, నేను ఫైళ్ళు పట్టుకు తిరుగుతున్నాను, ఏ విధంగా లేదు, మన వాళ్ళు అర్థం చేసుకోరు, ఏం చేస్తాం, టైం వచ్చిందాడు పని చేస్తాం కదా అని ఆయన అన్నాడు. మనకి ఏంటంటే ఇంకొక గొప్ప సదావకాశం ఏంటంటే పుష్కరాలు ఉన్నాయి. పుష్కరాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆయన పెద్ద ఫైలే తయారు చేసి కూర్చున్నాడు, అన్ని పనులు అవుతాయని అనుకున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రిజర్వేషన్లో పెట్టింది 34%, 24% జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అన్నది చాలా అన్యాయమైన విషయం అది. ఎందుకంటే 18,000 పదవులు పోయినాయని గణేష్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా 18,000 మంది నాయకులు అవ్వాల్సిన వాళ్ళు కార్యకర్తలుగా మిగిలిపోయారు మన బీసీ కులాలకు సంబంధించి. అలా కాకుండా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ 34% మళ్ళీ పెంచడం జరిగింది. ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో బీసీలకి 34% మంది, అంటే 100 మంది ఉంటే 34 మంది మన బీసీ కులాలకు సంబంధించిన వ్యక్తులు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ఉంటారో. ఖచ్చితంగా బీసీ కులాల ముందుకు వెళ్ళాలి అని అంటే ఒక సంఘంగా ఏర్పడాలి, ఆ సంఘం కూడా పటిష్టంగా ఉండాలి. ఇప్పుడు రాజు గారికి ఇస్తున్నారా, మంచి కుర్రోడు రాజు ముందుకెళ్ళి మనస్తత్వం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ నరసింహరావు గారితో మేము ప్రయాణం చేసాం. నరసింహరావు గారు కూడా పొలం కోసం సంఘం కోసమే అతను పాపం పోరాడాడు. ఆయన కూడా పాపం కొనమండి నాగేశ్వరరావు గారు ఆయన ఉన్నారు, ఇద్దరు కోసం అదే విధంగా పోరాడి పాపం వాళ్ళిద్దరూ కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళిద్దరూ పోయిన తర్వాత ఆ స్థాయిలో మాలాంటి వాళ్ళు వెళ్ళాలంటే మా పనుల వల్ల అట్ల వల్ల మేమైతే ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఎవరైనా నిలబెట్టాలంటే వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఖచ్చితంగా రాజు అటువంటి ఇట్లా నాన్నగారి దగ్గర నేర్చుకున్న విద్యలన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైనా మీటింగ్లు వేసినా ఏం చేసినా మేము మీ అందరికీ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామనేసి మనస్ఫూర్తిగా మీ ముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దగా నమస్కారం తెలియజేస్తున్నాను.